ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్ అనేది ఏం చేస్తది? అసలు లూప్ అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. కానీ ఈ క్లాస్‌లో మనం ఏం చేద్దామంటే, ఎప్పుడు బోరింగ్‌గా ఫర్ లూప్‌లో ఇది ప్రింట్ చేయి, అది ప్రింట్ చేయి అనడం అంత ఎక్సైటింగ్‌గా లేదు కాబట్టి, మనం ఈరోజు ఫర్ లూప్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఫర్ లూప్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫర్ లూప్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే ఒకటి చూద్దామనమాట. అసలు ఫర్ లూప్ అనేది ఎందుకు వాడతాం? ఎలా వాడతాం? అంటే మీకు కూడా కొంచెం చేస్తూ ఉంటే మీకు కూడా కొంచెం బాగా అనిపిస్తూ ఉంటది ఫర్ లూప్ అవి ఇవి. సో, మనం ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఎలా వాడతాం? ఎందుకు వాడతాం? ఎప్పుడు వాడతాం? అనేది ఒకసారి దీంట్లో మనం ట్రై చేసి చూద్దాం. సో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్‌సైట్ ఏంటి అంటే, రీబార్క్స్ వరల్డ్ అంటాం అనమాట. బేసిక్‌గా ఏంటంటే, ఇక్కడ రోబోట్ ఉంది చూసారా? దీని పేరు రీబార్గ్ అన్నమాట. బేసిక్‌గా మనం ఈ వెబ్‌సైట్ ఎందుకు వాడతాం అంటే, మనం కావాలంటే రకరకాలు లూప్స్ గాని, ఇఫ్ స్టేట్మెంట్స్ గాని, ఫంక్షన్స్ గాని అంటే కోడ్ ఇంకా అర్థమయ్యేలా, మనకింకా అర్థమయ్యేలా రాసుకోవడానికి, ఇంకా అర్థమయ్యేలా నేర్చుకోవడానికి మనం ఈ రీబార్క్స్ వర్డ్ అనేది వాడతాం అన్నమాట బేసిక్‌గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పర్టిక్యులర్ రోబోట్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పర్టిక్యులర్ రోబోట్‌ని మనం వాడి, మనం ఫర్ లూప్ అనేది ఎందుకు వాడతాం? ఎప్పుడు వాడతాం? ఎలా వాడతాం? ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే. ఓకే. ఆల్‌రైట్. సో, మీకు ఆల్రెడీ చెప్పాను. లూప్ అంటే ఏంటి? లూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని. అంటే ఒకే పనిని పదే, 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 పదే చేయాలనుకుంటే ఒకే వర్క్ అది ఒకే వర్క్ అయినా అవ్వచ్చు, సీక్వెన్స్ ఆఫ్ వర్క్స్ అయినా అవ్వచ్చు. ఆ పనులన్నిటిని పదే పదే సేమ్ పనులు రిపీటెడ్‌గా చేయాలి అంటే, మనం ఏం వాడతాం? లూపింగ్ అనేది వాడతాం. సో, లూప్ అంటే ఏంటి? రిపీటెడ్‌గా పని చేయడమే గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ రీబార్గ్ అని చెప్పి ఉన్నాడు గదా! మన రోబోట్. సో, ఇక్కడ మనకి ఈ రీబార్గ్స్ ఈ రీబార్గ్స్ వరల్డ్‌లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. వీటే ఫంక్షన్స్ అంటాం అన్నమాట బేసిక్‌గా. నేను మీకు ఫంక్షన్స్ అంటే ఏంటో నేను మీకు ముందు ముందు క్లాసుల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బేసిక్‌గా మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫంక్షన్ అంటే ఏంటంటే, ఒక పని చేసి పెడుతుందన్నమాట. ఫంక్షన్ అంటే ఏంటి? ఒక పని చేయడం. ఒక ఫంక్షన్ ఎలా తయారు చేసుకోవాలి? ఏం చేయాలి? అవన్నీ మనం ముందు ముందు మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా ఇక్కడ మూవ్ అని ఉంది గదా! ఈ మూవ్ అనేది ఏంటి అంటే అదొక ఫంక్షన్ అన్నమాట. అసలు మూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే, ఈ మన రీబార్గ్ ఉంది గదా! మన రీబార్గ్. దీన్ని మనం ఎన్ని స్టెప్స్ చెప్తే అన్ని స్టెప్స్ మూవ్ అయ్యేలా చేస్తది. ఈ మూవ్ అనే ఫంక్షన్. ఓకే. ఇక టర్న్ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఉంది గదా! అదేంటంటే మన రోబోట్ లెఫ్ట్‌కి టరడానికి, ఇక్కడ బిల్డ్ వాల్ అంటే వాల్ బిల్డ్ జేయడానికి, పుట్ అంటే పెట్టడానికి, పాజ్ అంటే కాసేపు ఆగడానికి, అలా రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. మనం బేసిక్‌గా మనం ఏం చేద్దామంటే, ఏం చేద్దామంటే ప్రస్తుతానికి మూవ్ అనే ఫంక్షన్ ఒక్కటే వాడదాం. ఓకే. సో, మనం ఇప్పుడు మూవ్ అనే ఫంక్షన్ ఒక్కటే వాడదాం. సో, అసలు ఏం చేస్తది ఈ మూవ్ అనే ఫంక్షన్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇది మనం కోడ్ రాసే ఎడిటర్‌లాగా అనుకోండి ఒకసారి. మనం కోడ్ రాసే ప్లేస్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూవ్ అని రాసాను. మూవ్ అనేదేంటి? అదొక ఫంక్షన్. అంటే మనం ఈ పర్టిక్యులర్ రీబార్గ్ అనే రోబోట్‌కి మనం ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఏంటది? మూవ్ అంటున్నాం. ఇప్పుడు మూవ్ అంటే ఎన్ని అడుగులు ముందుకెళ్ళాలో కూడా చెప్పాలి గదా! సో, ఎన్ని అడుగులు ముందుకెళ్ళాలో ఈ బ్రాకెట్స్ మధ్యలో ప్లేస్ ఉంది గదా! దాంట్లో మనం ఎన్ని స్టెప్స్ ముందుకెళ్ళాలో చెప్తామనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, 5 స్టెప్స్ ముందుకెళ్ళాలి అనుకున్నా. సో, నేనిక్కడ ఏం రాసాను? మూవ్ 5 అని రాసాను. అంటే 5 అడుగులు ముందుకు వెళ్ళు అని చెప్తున్నాను. అంటే 5 స్టెప్స్ ముందుకు వెయ్యి అని చెప్తున్నాననమాట. ఒకసారి ఒకసారి ఏం చేద్దామంటే, మనం దీన్ని రన్ చేద్దాం. అసలు ఏమవుద్దో చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ మనకి రన్ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే రన్ అవుద్దనమాట. సో, ఓకే. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. ఓకే. సారీ. మనం లోపల ఇవ్వం బేసికల్లీ. మై బ్యాడ్. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ మూవ్ అనే దాంట్లో లోపల మనమేం ఇవ్వం బేసికల్లీ.
నేను కొంచెం చిన్న మిస్టేక్ చేశాను. మూవ్ అనే దాంట్లో లోపల మనం ఏ నంబర్ ఇక్కడ మూవ్ అని ఇచ్చామనుకోండి దాని అర్థం ఏంటంటే, ఇక్కడ 1 దగ్గర ఉంది కదా! మన రోబోట్ అది 2కెళ్తుందన్నమాట. అంటే ఒక్క అడుగు ముందుకేస్తది. మనకి 2 అడుగులు ముందుకేయడానికి ఏం చేస్తాం? ఇంకో మూవ్ రాసుకుంటాం. సో, ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేనేం రాసాను? ఫస్ట్ లైన్‌లో మూవ్ అన్నాను. సో, 1 స్టెప్ ముందుకేస్తుంది. మళ్ళీ సెకండ్ టైమ్‌లో కూడా మూవ్ అన్నాను. అంటే ఇంకో అడుగు ముందుకేస్తుంది. సో, ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. చూసారా? ఇక్కడుండే రోబోట్ ఇలా ముందుకి 2 అడుగులు ముందుకెళ్ళింది. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకవేళ నాకు నా రోబోట్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి అనుకోండి. అంటే నేనెప్పుడైతే ఈ కోడ్ రన్ చేస్తానో నా రోబోట్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి అనుకుంటున్నాననుకో. సో, నా రోబోట్ ఏం జేయాలి? నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా వెళ్ళాలి నా రోబోట్. ఇక్కడ నేను ఒక్కసారి మూవ్ రాస్తే ఏమవుతుంది? మన రోబోట్ 1 స్టెప్ ముందుకేస్తుంది. రెండోసారి మూవ్ రాస్తే ఏమవుతుంది? ఇంకో స్టెప్ ముందుకేస్తుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే మూవ్ అనే ఫంక్షన్ ఎన్ని సార్లు వాడాలి? 10 సార్లు వాడాలి. అంటే నేను దానికి 10 టైమ్స్ చెప్పాలన్నమాట. ఫస్ట్ మూవ్ అనాలి. ఓ స్టెప్ మూవ్ అవుద్ది. మళ్ళీ మూవ్ అనాలి. 2 స్టెప్‌లు మూవ్ అవుద్ది. మళ్ళీ మూవ్ అనాలి. మూడో స్టెప్‌కెళ్తది. మళ్ళీ మూవ్ అనాలి. నాలుగో స్టెప్‌కెళ్తది. మళ్ళీ మూవ్‌కెళ్ళాలి. ఐదో స్టెప్‌కెళ్తది. సో, అలా 10 టైమ్స్ దానికి మూవ్ అని చెప్పాలన్నమాట. ఓకే. ఇప్పుడు అదే చేద్దాం పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మూవ్, 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 మూవ్ సారీ మూవ్, మూవ్ అండ్ మూవ్. సో, ఇక్కడ నేనేం చేశాను చెప్పండి? ఈ మూవ్ అనే ఫంక్షన్ ఒక్కసారి వాడితే మన రోబోట్ ముందుకు ఒక్క అడుగేస్తది. కానీ నేనిక్కడ ఏం చేశాను? ఈ మూవ్ అనే ఫంక్షన్ 10 టైమ్స్ వాడాను ఇక్కడ చూడు. ఈ మూవ్ అనే ఫంక్షన్ నేను 10 టైమ్స్ వాడాను. అంటే దీని అర్థం ఏంటి? 10 అడుగులు ముందుకేయి అని అర్థం కదా! అంటే ఫస్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒక అడుగు ముందుకేసింది. తర్వాత సెకండ్ లైన్ వస్తది. మళ్ళీ ఇంకో అడుగు ముందుకేసింది. మళ్ళీ థర్డ్ లైన్. మళ్ళీ ఇంకో అడుగు ముందుకేసింది. మళ్ళీ ఫోర్త్ లైన్. మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకేసింది. సో, అలా 1 దగ్గరున్న రోబోట్ 10 దాకా వెళ్తది. ఒకసారి రన్ చేస్తాను చూడు. 4, 5, 6, 7, 8, 9 ఓకే. ఇక్కడ మనకేంటంటే బేసికల్లీ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 9 అడుగులేస్తే చాలు 10కెళ్ళడానికి. సో, మనకి ఈ 10థ్ అక్కర్లేదు బేసిక్‌గా. అంటే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 స్టెప్స్‌కి ఇది 10 దాకా వచ్చేస్తుందనమాట. మళ్ళీ మనం 10థ్ స్టెప్ గూడా ఏయమంటే ఇక్కడ ఏమవుతుందంటే వాల్‌కి తగిలేస్తుంది బేసికల్లీ. సో, మనకు అవసరం లేదది. ఓకే. ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తాను చూడు. ఒకసారి మళ్ళీ ఇది వెనక్కి తీసుకొచ్చి ఒకసారి మళ్ళీ రన్ చేస్తా. 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. నేను జస్ట్ ఈ పర్టిక్యులర్ రోబోట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేలా చేయడానికి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పర్టిక్యులర్ రోబోట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేలా చేయడానికి నేను 9 లైన్‌లు ఆఫ్ కోడ్ రాసాను. 9 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను. నేను ఏం చేయలేదు బేసికల్‌గా ఈ రోబోట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి నేను 9 లైన్స్ రాసాను కోడ్. సో, అంత కోడ్ అవసరమా సార్? అంత కోడ్ అవసరమా? మనం 2 లైన్‌లో రాసేయలేమంటే ఈజీగా రాసేయొచ్చు. ఇదే రోబోట్ 1-10 దాకా వెళ్ళడానికి కోడ్. ఇప్పుడు 9 లైన్‌లు రాసిన కోడ్‌ని నేను 2 లైన్‌లు రాస్తాం. ఎలా రాస్తారు సార్ అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నేనేంటి నేనేం చేస్తున్నాను చెప్పండి? ఇది మూవ్ అనేది ఒకసారి వాడాను. మళ్ళీ సేము రెండోసారి వాడుతున్నాం. మళ్ళీ సేము మూడోసారి వాడుతున్నాం. మళ్ళీ సేమ్ నాలుగోసారి వాడుతున్నాం. మళ్ళీ సేమ్ ఐదోసారి వాడుతున్నాం. మళ్ళీ సేమ్ ఆరోసారి, ఏడోసారి, ఎనిమిదోసారి అలా ఒకటే ఫంక్షన్, ఒకటే పనిని నేను 9 టైమ్స్ చేస్తున్నానా? చూసారా లేదా? నేను ఒకటే పనిని 9 టైమ్స్ చేస్తున్నాను. సో, అంటే ఏంటి? ఒక్క పనినే 9 టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోద్ది కదా! సో, అలాంటి కేసెస్‌లో మనం ఏం వాడతాం? ఫర్ లూప్ వాడతాం అన్నమాట. లూప్ అనేది వాడతాం అలాంటి కేసెస్‌లో. సో, ఇప్పుడు లూప్ అనేది ఎలా వాడాలి అనేది ఇప్పుడు ఒకసారి చూడండి. తిరగని చూడండి. ఇప్పుడు లూప్ అనేది ఎలా వాడాలో చూడండి. ఓకే. లెట్ మీ టేక్ ఔట్ థిస్. ఓకే. ఈ రోబోట్
ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చే కోడ్. ఈ రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చే కోడ్‌ని నేను ఓన్లీ 2 లైన్‌లో రాస్తాను చూడండి. అంటే ఇక్కడేంటి మూవ్ అనేది ఒక పని. సో, ఇక్కడ మనం చూస్తే ఈ మూవ్ అనే ఫంక్షన్‌ని 9 టైమ్స్ రిపీట్ చేసామనుకోండి. దాని అర్థం ఏంటి? ఫస్ట్ మూవ్ అంటాం. ఒక స్టెప్ ఏస్తది. మళ్ళీ మూవ్ అంటాం. రెండో స్టెప్ ఏస్తది. సో, అలా ఈ ఒక్క ఫంక్షన్‌నే 9 టైమ్స్ రిపీట్ చేస్తే అయిపోద్ది కదా! సో, అలా రిపీట్ చేయాలంటే ఏం చేయాలి మనం? అలా రిపీట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఫర్ లూప్ వాడాలి. లూప్ వాడాలి. సో, అది ఎలా వాడతాం చెప్తాను చూడండి. మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైమ్ కూడా మీరు చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రేంజ్ ఆఫ్. సో, ఇక్కడ ఎన్ని సార్లు ఆ పని రిపీట్ అవ్వాలి అనేది ఇస్తాం. అవునా? ఒక నంబర్ ఇస్తాం అన్నమాట. ఈ రేంజ్ అనే దాని లోపల మనం ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్ ఏం చెప్తుంది? ఎన్ని సార్లు ఆ లూప్ రిపీట్ అవ్వాలి అనేది చెప్తుంది. అవునా గదా! ఈ లోపల ఇచ్చే నంబర్ ఏం చెప్తోంది? ఎన్ని సార్లు ఆ లూప్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలి అనేది చెప్తోంది. ఓకే. సో, ఇప్పుడు మన రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని సార్లు మనం ఈ మూవ్ అనే ఫంక్షన్ వాడాలి? 9 టైమ్స్ వాడాలి. కదా! అంటే ఇదే పని 9 టైమ్స్ రిపీట్ చేయాలి మనం. ఇదే పని రిపీట్ అన్నమాట. సో, ఇక్కడ నేను రేంజ్ అనే ఫంక్షన్‌లో ఏం రాస్తానిక్కడ? 9. ఓకే. ఈ కోలన్ పక్కన కర్సర్ పెడితే ఎంటర్ నొక్కితే లోపలికొస్తది కర్సర్. అంటే దాని అర్థం ఏంటి? ఓకే. 9 టైమ్స్ చెప్పావు. 9 టైమ్స్ ఏం చెయ్యాలి? 9 టైమ్స్ ఏం పని చెయ్యాలి? ఓకే. ఏం పని చేయాలి? ఈ రోబోట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చెయ్యాలి. సో, నేనిక్కడ ఏం రాస్తాను? ఎంఓవిఈ. సో, ఇక్కడ 9 టైమ్స్ రిపీట్ చేయమని చెప్పాను. ఏం రిపీట్ చేయమని చెప్పాను? ఈ పనిని మళ్ళీ రిపీట్ చెయ్యి అని చెప్తున్నాను. సో, ఒక్కసారి నేను ఈ కోడ్‌ని రన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎన్ని లైన్‌లు రాసానసల? 2 లైన్‌లు రాసాను. ఇది ఫస్ట్ లైను, ఇది సెకండ్ లైన్. కానీ మనం ఇందాక కోడ్‌లో ఎన్ని లైన్‌లు రాసాం? 10 లైన్స్ దగ్గర దాకా రాసాం. సో, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసారా? మనం 9 టైమ్స్ ఒకే పనిని రిపీట్ చేయమన్నాము. మనం 9 టైమ్స్ ఒకే పని రిపీట్ చేయమన్నాము. సో, మన రోబోట్ ఏం చేస్తుంది? ఈ మూవ్ అనే వర్క్‌ని, ఈ మూవ్ అనే పనిని 9 టైమ్స్ రిపీట్ చేస్తున్నామనమాట. అంటే మనం మళ్ళీ 9 లైన్‌లు కూడా రాసుకోక్కర్లేదు లేకుండా ఈ మూవ్ అనే ఫంక్షన్‌ని 9 టైమ్స్ మళ్ళీ చేస్తుందనమాట. సో, నేను ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే. ఒకసారి ఓకే. ఫస్ట్ టైమ్ ఓకే. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9. సో, 9 టైమ్స్ ఒకే పనిని చేస్తోంది. దీన్నే లూప్ అంటాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రీబార్క్స్ వరల్డ్‌లో అసలు లూపింగ్ యొక్క మెయిన్ అప్లికేషన్. అసలు లూపింగ్ అనేది ఎప్పుడు వాడతాం అనే దాని అప్లికేషన్ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీ అందరికీ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో "నో సర్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ మీ" అని మీరు టైప్ చేయండి. అర్థమైతే యెస్ సర్ అని మాత్రం కామెంట్ చేయండి. ఓకే. ఓకే.